వాడు చాలా ఇంటెలిజెంట్. తలుచుకుంటే మన ఇట్టే పెట్టేస్తాడు. లేట్ చేయకూడదు. అర్జెంట్గా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసేయాలి. యాక్సిస్గా అయితే జరగచ్చు తెలుసా? అవునవును, నువ్వు టైప్ చేసినట్టే జరుగుతుంది. మా బాబే ఎంత జాలిగుండో, ప్రియని కాల్చేటప్పుడు మాత్రం ఆగిపోయాడు చూసారా? ఎందుకు ఆగడమ్మా, వయస్సు. అమ్మాయి అందంగా ఉంది, ఆగుతాడు, కాల్చడు. అది కుక్కర్ కట్టేయాలి, వెళ్ళాలి. కట్టే. ఏంటి బామ్మ నువ్వు? మీ అందరూ కదా నేను ఎంత చేశాను? కొంచెం కూడా హెల్ప్ చేయకుండా ఇరికిచ్చేస్తున్నారు. ఇదిగో మేము సహాయం చేస్తున్నాం, నీకు అర్థం కావట్లా. నీ తాపత్రయం మాకు అర్థమైంది, దానికి అర్థమైంది కాబట్టి కుక్కర్ పక్కరంటూ అటుపక్క వెళ్ళింది. అది ఏంటంటే నేను చెప్తున్నా, అది కాదు, అదే సీసీటీవీ ఫుటేజ్ అర్జెంటుగా వెళ్ళి డిలీట్ చేయాలి ఇప్పుడు. ఊప్స్. సంతూర్ గాడు అలిగాడు, బొంగమూతి పెట్టుకున్నాను. ఏమైంది సంతూర్? ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను, ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా? ఇట్ హర్ట్స్. రిప్లై ఇచ్చే పొజిషన్లో నేను లేను. ఏమైంది? ఒక నెల రోజుల నుంచి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. హూప్స్. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాడు. కమిట్మెంటా? ఇచ్చేసావా? డోంట్ టెల్ మీ ప్లీజ్. ఎలా ఇస్తా సంతూర్? ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేసాక ఇంకొకటి. వాడికి మన ఇద్దరి మీద డౌట్ వచ్చేసింది. చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ అడుగుతాడు. నువ్వు ఇస్తావా సంతూర్? ఆ ఫుటేజ్ నేను డిలీట్ చేసేసానుగా. ఊప్స్. అంటే ఐ హావ్ టు సేవ్ మై ఐడెంటిటీ కదా. లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నా చేతిలో పట్టుకున్నావు కదా, యు బీయింగ్ ఫిజికల్. అందుకే మొత్తం డిలీట్ చేసేసాను. నేనేం తప్పు చేయలేదు కదా పెన్సిల్. మరి ఎప్పుడే? ఆఫ్ కోర్స్, ఫుటేజ్ కి సంబంధించిన వరకు యూ డోంట్ ఎగ్జిస్ట్, బట్ యూ ఎగ్జిస్ట్ ఇన్ మై హార్ట్. ఓకే, ఐఎమ్ నాట్ గోనా డిలీట్ దాట్. బై ద వే, దిస్ ఇస్ యువర్ సెకండ్ డేట్. వీఆర్ గోయింగ్ స్టడీ. ఏ పెన్సిల్ గడా, వీఆర్ గోయింగ్ స్టడీ డా. వీ హ్యావ్ టు సెలబ్రేట్. హలో. హలో, ఐఎమ్ ద ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీకు ఒక ఏటీఎం ఉంది, అవునా? ఉందియా? ఆ ఏటీఎం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కోసం కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మీ బ్యాంక్ వచ్చినప్పుడు మీ ఆఫీస్ బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ నాకు కావాలి. కుదరదుగా? ఏంట్రా కుదరదు? వాళ్ళు వచ్చారు సార్. మీరు అడిగిన ఫుటేజ్తో పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఫుటేజ్ కూడా తీసుకెళ్ళిపోయారు సార్. చాలా భయంకరమైన గ్యాంగ్ సార్. మీరైనా ఇలా పద్ధతిగా కాలర్ పట్టుకుని అడుగుతున్నారు. వాళ్ళైతే 4 పీకారు సార్. వాళ్ళందరికంటే కూడా వాళ్ళతో పాటు వచ్చినాడు ఇంకా డేంజరస్ సార్. ఎలా ఉంటాడో? 6 feet హైట్ ఉంటాడు సార్. మేబీ ఒక 2 inches తక్కువ అనుకుంటా. 6 pack abs ఉంటాయి సార్. అందులో కూడా ఒక 2 తక్కువ అనుకుంటా. పవర్ఫుల్గా హల్క్లా ఉంటాడు సార్. అంటే కోపం రాకముందు హల్క్ లాగా. తెలివైనడు, స్మార్ట్, ఆ స్టైలు, ఆ స్వాగ్. పేరేమైనా చెప్పాడా? దేవ్ అని వాడు ఎవడి గురించి చెప్పాడు సార్. వీడి పేరు చెప్పలేదు. ఆ దేవన్నోడిని పట్టుకొని వీళ్ళు చంపేయాలనుకుంటున్నారు సార్. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్. ఆ దేవ్గాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. ఏంట్రా నన్నేసేది? మిమ్మల్ని కాదు సార్, ఆడెవడు సార్. మీరు దేవా? హలో దేవ్, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది. లొకేషన్ వాట్సాప్ చేస్తున్నా, అర్జెంట్గా వచ్చాయి. వస్తున్నా. వెళ్ళండి సార్. సార్ హే పెన్సిల్ గాడా, గుచ్చావు గుండె కాడా నా మొనగా. పెన్సిల్ గాడా. ఉప్స్. సార్ ఇక్కడేం పని సార్?
ఎప్పుడు చూసేవాళ్ళని? డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ 5 లేడీస్, వాళ్ళతో ఒకడు ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను. అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది. అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం? మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం. ఏయ్ దిగు. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गले वलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रमभ्रमन्निलिम्पनञ्चरी विलोलवीचिवन्नरी विराजमानबुद्धनी नगद्दगद्दगज्ज्वलत्तलाटपट्टपावके शोरचन्द्रशेखरे रतिप्रतिक्षण मम जटाटवी शिवं प्रवाहपा शिवं गलेवलं शिवं भुजङ्गतुं शिवं जटाटवी शिवं प्रवाहपा शिवं. ఎవరు? బుద్ధి లేదా? బుద్ధి లేదా అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అదేనయ్యా, టీవీలో బొమ్మ రావటం లేదు, అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలీదా మీకు? ఏంటి సార్? ఆ 6 చూశానన్నావు కదా, వాళ్ళలో ఆ ముసలిదేనా? చిచి కాదు సార్, అసలు పోలికే లేదు. షూరా? షూర్ సార్. ఆ ముసలావిడ చాలా షార్ప్ సార్. ఈవెన్ చూడండి పండిపోయిన మనస్కాల ఎలా ఉందో. ఇదిగో ఏంటా గుసగుసలు? ఏయ్, వాడెవడు వెనకాల? నిన్నే అడిగేది. వాడిని చూడు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తంతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళి 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 వెళ్ళు. నాకు చాలా పనులు ఉన్నాయి. సినిమాలు చూడాలి, సీరియల్ చూడాలి. వెళ్ళండి. వెళ్ళాలి సార్, బ్యాంక్లో మీటింగ్ ఉంది. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఏ వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వచ్చినా ఎక్కడన్నా కనపడినా ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయి. మీ మీద ఒకటి సార్, తప్పకుండా చేస్తాను. దేవ్, ఎవరో సుబ్రహ్మణ్యం అంట నీతో కలిసి హాస్పిటల్లో. పంపించేసే. దేవ్, ఏ సుబ్బు, రా రా రా. ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నాను దేవ్. నువ్వేనా ఉన్నావు దేవ్? బాగున్నాను. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు దేవ్. మా చెల్లి పద్మం తెలుసు కదా, దానికి పెళ్లి కుదిరింది. ఈ నెల 23వ తారీఖు పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి దేవ్. స్కెడ్యూల్ చెక్ చేసి అలా చెక్ చేయండి. స్కెడ్యూల్స్ అని కుదిరితే డెఫినెట్ గా వస్తా. 2 నిమిషాలు దేవ్. నువ్వు వచ్చి కనిపిస్తే చాలు. ఆయన నాతో పనిచేసినాడు, ఎంత గొప్ప పొజిషన్కి వచ్చాడని అందరికి ఎంత గర్వంగా చెప్పుకుంటారు తెలుసా? అంతెందుకు, మొన్న ఒక ఈనాడు రిపోర్టర్ వచ్చి నీ గురించి గుచ్చి గుచ్చి అడిగితే ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఎవరు? ఈనాడులో ఆంబులెన్స్ డ్రైవర్ల మీద ఆర్టికల్ రాస్తానని ఒకడు వచ్చాడు. హలో, ఏమడిగాడు? మీలో సడన్ గా ఎవరికైనా డబ్బులు వచ్చి ఇల్లు కట్టుకున్నాడా, కారు కొన్నాడా అని అడిగాడు. నీ కటౌట్ చూపించి చెప్పా అంతే. అక్కడ నుంచి ఇంటర్వ్యూ మొత్తం నీ గురించి అడిగాడు. ఈనాడులో అలాంటి ఆర్టికల్స్ ఏం రాలేదంట. అయ్యో, అతను ఈ మధ్యనే జాయిన్ రిపోర్టర్ అంట. అంతకుముందు ఏవో పుస్తకాలు రాసుకున్నాడంట. అతని పేరు ఏదో తమాషాగా ఉంటది. పెన్సిల్ పార్క్ సారది. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్. ఆ దేవ్గాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. వీడేనా? ఇతనే. మేమందరం నీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెడీ. మరి నువ్వు రెడీయా?
ఆల్ ది బెస్ట్. ప్రియా అక్కడ